గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ల్యాప్టాప్లో ఉన్నటువంటి కంటెంట్ను మనం ఐఎఫ్పి ప్యానల్లో ఏ విధంగా డిస్ప్లే చేయవచ్చో ఒకసారి గమనిద్దాం. అంటే ఫోన్ అయితే మనము స్క్రీన్ మిర్రర్ చేస్తాం కదా, ఆ విధంగానే ఇప్పుడు చూడండి, జస్ట్ మనకు హెచ్డిఎంఐ కేబుల్ ఉంటే చాలు. సో ఆ కేబుల్ని మనం ల్యాప్టాప్కి, తర్వాత ఇక్కడ కూడా మనము ఐఎఫ్పి ప్యానల్ కూడా మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని నొక్కంగానే ఇప్పుడు చూడండి, సైడ్ మెనూలో ఇక్కడ ఒక్కసారి గమనిస్తే మనకు పెన్ డ్రైవ్ సింబల్ ఉంటుంది కదా, ఎక్కడైతే హెచ్డిఎంఐ అంటే ఎక్కడైతే మనం హెచ్డిఎంఐ కేబుల్ పెట్టామో అక్కడ మాత్రమే లైట్ వెలుగుతుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు. మన యొక్క ల్యాప్టాప్లో ఏదైతే మనము డిస్ప్లే చేస్తున్నామో ఆ స్క్రీన్ మొత్తం కూడా మనకు ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే అవుతుందన్నమాట. సో చాలా సింపుల్గా మనము ల్యాప్టాప్లో మనం ఏదైతే పిల్లలకు చూపించాలనుకుంటున్నామో వాటన్నింటినీ కూడా మనం ఐఎఫ్పి ప్యానల్ ద్వారా పిల్లలకు ఈజీగా చూపించవచ్చు. చాలా ఈజీగా దీన్ని మనము చూపించడానికి అవకాశం ఉంది. జస్ట్ మనకు హెచ్డిఎంఐ కేబుల్ ఉంటే చాలు. హెచ్డిఎంఐ కేబుల్ మనం ఆల్రెడీ మనకు ప్రతి ఒక్క ఐఎఫ్పి ప్యానల్కి కూడా హెచ్డిఎంఐ కేబుల్ ఉంది. సో కాబట్టి అంటే దాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాము అంటే బైజూస్ కంటెంట్ని చూడడానికి, దానికోసం మనము దాన్ని ఉపయోగిస్తున్నాము. సో ఆ కేబుల్ ఉంటే చాలు, మనము ల్యాప్టాప్లోని ప్రతిదీ కూడా మనం అక్కడ చూపించడానికి ఈజీ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి గమనించండి, ఇలా ల్యాప్టాప్కి హెచ్డిఎంఐ కేబుల్, తర్వాత ఐఎఫ్పి ప్యానల్కి. సో ఇక్కడ ఫ్రంట్లో అయినా మనం ఐఎఫ్పి ప్యానల్లో పెట్టచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి దాంట్లో అయినా కానీ మనము జస్ట్ మనము ఐఎఫ్పి ప్యానల్కి మనం హెచ్డిఎంఐ కేబుల్ని పెడితే చాలు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు ఐఎఫ్పి ప్యానల్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఈజీగా మనము ల్యాప్టాప్ టు ఐఎఫ్పి ప్యానల్ కనెక్ట్ చేసుకోవచ్చు.